ఆసిఫాబాద్ లో ఆర్టీసీ పెట్రోల్ బంక్ లో అధికారులు తనిఖీలు చేపట్టారు. పెట్రోల్లో నీళ్లు కలిసాయని ఫిర్యాదులపై అధికారులు దాడులు చేశారు. ఇక దీనిపై స్పందించిన హెచ్పీసీఎల్ అసిస్టెంట్ మేనేజర్ రాజ్ కుమార్, లీగల్, మెట్రాలజీ, సివిల్ సప్లై అధికారులు బంక్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ట్యాంక్ నుంచి నేరుగా నాజిల్ ద్వారా పెట్రోల్, డీజిల్ శాంపిల్స్ ను సేకరించి పరీక్షించారు. అనంతరం పరీక్షలో నాణ్యత సరిగానే ఉన్నట్లు తెలిపారు. అదైనా లాస్ట్ పేమెంట్ క్లియర్ చేయాలి. पानी डाल के बताओ. సో అలా వస్తే వాటర్ ఉన్నట్టు అది ఎట్లా ఉంటే అట్లనే వచ్చింది. డీజిల్ కాబట్టి 812 టెంపరేచర్ 28. నా పేరు రాజ్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ ఆదిలాబాద్ సేల్స్ ఏరియా హెచ్పీసీఎల్. రీసెంట్ ఒక 3-4 డేస్ బ్యాక్ ఒక కంప్లైంట్ వచ్చింది, ఇక్కడ వాటర్ అబ్జర్వ్ అయిందని చెప్పేసి. బట్ ఈరోజు మన సివిల్ సప్లై ఆఫీసర్ అండ్ లీగల్ మెట్రాలజీ అండ్ మై సెల్ఫ్ హెచ్పీసీఎల్ నుంచి మేము వచ్చి జాయింట్ విజిట్ చేసాము, జాయింట్ ఇన్స్పెక్షన్. ఆల్ పంపులు చెక్ చేసాము, డెలివరీ విత్ ఇన్ లిమిట్స్లో ఉంది. అండ్ డెన్సిటీ కూడా చెక్ చేసాము, డెన్సిటీ కూడా విత్ ఇన్ లిమిట్స్లోనే ఉంది. అండ్ వాటర్ పేస్ట్, డిప్ పేస్ట్ చెక్ చేసాము. వాటర్ పేస్ట్ ఈవెన్ అందరికి చూపించాము కూడా. ఏదైతే వాటర్ పేస్ట్ వేసేస్తే వాటర్ ఉంటే కలర్ చేంజ్ అవుతుంది, అదేం కలర్ చేంజ్ అవ్వలేదు. సో వీ అబ్జర్వ్ దట్కి నిల్ వాటర్ అందులో వాటర్ ఏం లేదు. 2 ట్యాంకులు కూడా పెట్రోల్ అండ్ డీజిల్. అండ్ నాజిల్ నుంచి తీసుకున్న శాంపుల్స్లో కూడా ఏం లేదు, వాటర్ ఏం కనబడలేదు. తర్వాత డెన్సిటీ చెక్ చేసినా కూడా అది విత్ ఇన్ లిమిట్స్లో ఉంది, పెట్రోల్ యాజ్ వెల్ యాజ్ డీజిల్ రెండింటికి. సివిల్ సప్లై ఆఫీసర్ డిపార్ట్మెంట్ అండ్ లీగల్ మెట్రాలజీ అండ్ మైసెల్ఫ్ ముగ్గురం ఉన్నాము. సో మూడింటి నుంచి అయితే ఇప్పటివరకు అయితే ఓకే.